లైవ్ లో చూద్దాం. వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కలగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. మన అందరికీ కూడా చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం. వేదిక మీద ప్రదర్శించడం జరుగుతోంది. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించుకుంటున్నాం. పిఠాపురంలో అభివృద్ధి మాటలు కాదు, నేరుగా మనం చూస్తున్నాము. అదే విధంగా రేపటి తరానికి చూపించే విధంగా ఈరోజు మనం అందరం సాక్షులు కాబోతున్నాం. కేవలం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈనాటి సంక్రాంతి మహోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా, మన అందరి ప్రియతమ నాయకులుగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటారు. ఆయనే పవన్ కళ్యాణ్ గా మన అందరి మధ్యలోకి విచ్చేయబోతున్నారు. ఎస్, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. జన సైనికునిగా చక్కటి పరిపాలన దృక్పథంతో, భావజాలనతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు, చక్కటి కళాత్మక రూపాలతో అంగరంగ వైభవంగా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం అందరం స్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవ వేడుకలు, పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం 2026 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు, పనులకు సంబంధించినటువంటి శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనీకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు,
మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో. ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక